గాయంపై ఇంకా రాని స్పష్టత. ఇంగ్లాండ్ సిరీస్ కు బుమ్రా దూరం. బీజీటీ సిరీస్ లో అద్భుతంగా రాణించిన జస్ప్రీత్ బుమ్రా సిడ్నీ వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్ మధ్యలో గాయంతో తప్పుకున్న పేసర్ జనవరి 22 నుంచి 5 టీ20లు 3 వన్డేల్లో ఇంగ్లాండ్ తో తలపడనున్న భారత్. ఈ సిరీస్ లో బుమ్రా ఆడడం అనుమానం. దీనికి కారణం అతని వెన్నునొప్పిపై ఇంకా రాని స్పష్టత. వెన్నునొప్పితో బాధపడుతున్న టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరిగే వైట్ బాల్ సిరీస్ లో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. జనవరి 22 నుంచి భారత్ 5 టీ20లు 3 వన్డేల్లో ఇంగ్లాండ్ తో తలపడనుంది. ఇక తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ బీజీటీ సిరీస్ లో బుమ్రా అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను భారత్ కోల్పోయినప్పటికీ ఈ స్టార్ పేసర్ 32 వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచారు. ఇక 30 ఏళ్ల బుమ్రా ఈ సిరీస్ లో మొత్తం 150 ఓవర్లకు పైగా బౌలింగ్ చేయడం విశేషం. కాగా బుమ్రా వెన్నునొప్పి గాయంపై ఇంకా స్పష్టత రాలేదు. దాంతో గ్రేడ్ ఇంకా నిర్ధారించబడలేదు. బుమ్రా గాయం గ్రేడ్ 1 కేటగిరీలో ఉంటే రిటర్న్ టు ప్లేకి ముందు కనీసం 2 నుంచి 3 వారాల విశ్రాంతి అవసరమవుతుంది. అలాగే గ్రేడ్ 2 గాయం విషయంలో రికవరీకి 6 వారాల వరకు సమయం పడుతుంది. కానీ గ్రేడ్ 3 గాయం విషయంలో మాత్రం కనీసం 3 నెలల విశ్రాంతి, పునరావాస కార్యక్రమాలు అవసరమవుతాయి. ఇక బుమ్రా స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగే టీ20 ద్వైపాక్షిక సిరీస్ ఆడడు. కానీ ఛాంపియన్ ట్రోఫీ దృష్ట్యా అతను ఖచ్చితంగా ఇంగ్లాండ్ తో 50 ఓవర్ల ఫార్మెట్ లో 3 వన్డేలు ఆడేవాడు. అయితే ఇప్పుడు గాయం కారణంగా ఇందులో ఆడడం అనుమానంగా మారింది. కాగా బుమ్రా ఒకవేళ గాయం నుంచి కోలుకుంటే తన ఫిట్నెస్ ని చెక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 12న అహ్మదాబాద్ లోని తన హోమ్ గ్రౌండ్ లో ఇంగ్లాండ్ తో జరిగే వన్డేలో బరిలోకి దిగుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక భారత్ తమ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రయాణాన్ని ఫిబ్రవరి 20న దుబాయ్ లో బంగ్లాదేశ్ తో జరిగే తొలి మ్యాచ్ తో ప్రారంభించనుంది.